'గాజువాక పిల్ల' ఆర్‌పి పట్నాయక్‌కి చాలా గర్వాన్ని, గౌరవాన్ని, ధైర్యాన్ని అన్నీ ఇచ్చింది అని జెప్తారు. అంటే 'గాజువాక పిల్ల' గురించి చాలా కథలు ఉన్నాయి. ఇండియన్ సోల్జర్స్ పాడుకోవడం గాని, అలాంటిది ఒక అద్భుతమైన మూవ్‌మెంట్ ఆ సాంగ్ గురించి ఏమన్నా మీకు గుర్తుంటే చెప్పండి? అంటే దేర్ ఆర్ పాజిటివ్ అండ్ నెగెటివ్ రియాక్షన్స్ ఉన్నాయండి దానికి. అంటే నెగెటివ్ ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. అంటే ఇలాంటి సందర్భంలో చెప్పొచ్చో లేదో గానీ, బట్ అయిపోయింది కాబట్టి చెప్పే ప్రయత్నం చేశా. అది ఇంపాక్ట్ ఎంత క్రియేట్ చేసిందంటే సాంగ్, ఒక పెళ్లి పార్టీలో ఈ సింగర్స్ పాడతారు గదా! పాటలు. సార్ సంగీతులాగా. సంగీత్ లాగా సంగీత్ కాదు పెళ్ళిలోనే. హ్మ్. ఒకవైపు పాట అవునవును. పాడుతుంటారు, ఒకవైపు ఇదవుతుంటది. ఆ పెళ్ళికొడుకు బ్రదరు బాగా మందు కొట్టేసి, ఆ పాట పాడగానే అతను ఎంత కిక్ వచ్చిందంటే, అతను రిపీట్ మోడ్‌లో అడుగుతూనే ఉన్నాడు ఆ పాట. హ్మ్. ఆ రిపీట్ మోడ్‌లో అడుగుతూ ఆ పాట మార్నింగ్ వరకు అదే పాట ఆళ్ళు పాడుతున్నారు. అతను డాన్స్ చేస్తున్నాడు. పాడుతున్నారు, డాన్స్ చేస్తున్నాడు. ఆహ్, మార్నింగ్ అయ్యేసరికి ఆయన డాన్స్ చేసి అలిసిపోయి చనిపోయాడు. అబ్బా! ఇది అంటే ఒక సాంగ్ ఎంత పాజిటివ్ ఇంపాక్ట్ ఇస్తుందో, అతి చేస్తే అంతే నెగెటివ్ ఇంపాక్ట్ ఇస్తుందనడానికి ఇదొక ఎగ్జాంపుల్. హ్మ్. ఇలా కూడా జరిగిన సందర్భాలున్నాయి ఈ పాటకి సంబంధించి. మీరు ఎలాగైతే ఇండియన్ సోల్జర్స్ మన తెలుగు వాళ్ళు ఉన్న ప్రతి చోట వాళ్ళు పాడుకున్నారో, అలాగా ఇది కూడా జరిగింది. ఇలాంటివి కూడా జరిగాయి ఆ పాటకి సంబంధించి. అయితే ఏంటంటే ఆహ్, పాటని పాటలాగా ఎంజాయ్ చేయాలి అని నా ఫీలింగ్. మీరు నరాల్లోకి ఎక్కిచ్చేస్తిరి. సార్ ఒక్కసారి 'గాజువాక పిల్ల' హమ్ చేస్తారు. గాజువాక పిల్ల మేం గాజులోళ్ళం కాదా, గాజువాక పిల్ల మేం గాజులోళ్ళం కాదా, గాజువాక పిల్ల మేం గాజులోళ్ళం కాదా, నీ చెయ్యి జాపలేదా మా గాజు తొడగలేదా, గాజువాకే పిల్ల మాది, గాజులోళ్ళమే పిల్ల మేము. ఆ, వాసు గారు నాతో పాడిస్తున్నారు, నాకు రెమ్యునరేషన్ మీరు చెక్ ఒకటి రాసి రెడీగా ఉంచండి. యా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఈ 'విక్రమ్' గారు నటించిన 9 నెలలు మూవీలో మీ కాంట్రిబ్యూషన్ ఏంటి? నేనే చేసా బ్యాక్గ్రౌండ్ స్కోర్ దానికి. ఓకే. యాక్చువల్గా క్రాంతి కుమార్ గారు ఆయన లాస్ట్ స్టేజ్లో ఉన్నారు ఆ టైంలో. సార్. ఆయన ఆమ్, ఈ సినిమాకి రికార్డింగ్ ఆర్పి చేయాలి అని అడిగితే, ఫ్రాంక్గా బడ్జెట్ కూడా చాలా తక్కువ ఉంది, నేను ఆ టైంలో నా రెమ్యునరేషన్ కోసం కాదు, హ్మ్. ఈ సినిమా నేను చేయాలి, మీలాంటి పెద్ద డైరెక్టర్తో చేయాలనే ఉద్దేశంతో నేను చేయడం జరిగింది. దానికి కో డైరెక్టర్ వివి వినాయక్. ఓకే. క్రాంతి కుమార్ గారి దగ్గర. హ్మ్. అలాగా ఆమ్, వినాయక్తో ట్రావెల్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది నాకు. అయితే ఆమ్, ఆ సినిమాకి సంబంధించి నేను ఒకటే మాట్లాడతా. ఆ సినిమాలో నో డౌట్ సౌందర్య హాజ్ డన్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. అందరూ ఆవిడ కోసమే సినిమా, ఆవిడే సినిమా అంటున్నప్పుడు రికార్డింగ్ చేస్తూ నేను మా టీం అందరికీ చెప్పింది ఏంటంటే, ఆవిడ నాకు తెలియదు కానీ విక్రమ్ అనే అంటే అప్పుడు అతను పాపులర్ కాదు, ఎవరికి అవును. తెలియదు, అవును. ఇతను మాత్రం చాలా పెద్ద స్టార్ అవుతాడని చెప్పారు. అప్పుడే అర్థమైంది మీకు. అంటే ఎందుకు అనిపించిందంటే, సౌందర్యాది వన్ సైడెడ్ ఇది క్యారెక్టరైజేషన్. విక్రమ్ది స్ట్రగుల్ అవుతూ, ఒకవైపు నెగటివ్ షేడ్స్ రెండు కలిపి చూపించే ఒక అది. సార్. అది చాలా కష్టం ఆ పర్ఫార్మెన్స్. హ్మ్. ఇదే చేయగలిగాడంటే ఆయన రేపు దున్నుతాడు ఇండస్ట్రీని అని చెప్పాను నేను. హ్మ్. ఆ టైంలో ఎప్పుడన్నా మాట్లాడారా సార్ మీరు విక్రమ్ గారితో? లేదా అసలు మాట్లాడలేదు. అసలు మేము రికార్డింగ్ చేస్తున్నప్పుడు ఎవరూ మాకు పరిచయం లేదు, హ్మ్. ఎవరూ తెలియదు. అప్పుడు అంతా సినిమా అంతా అయిపోయి మా దగ్గరకు వచ్చింది, ప్రసాద్ ల్యాబ్లో మేము రికార్డింగ్ చేసాం. తర్వాత ఆయన చాలా పెద్ద స్టార్ అయ్యారు కదా! అప్పుడు ఎప్పుడన్నా కలిసారా మీరు? తర్వాత శ్రీనివాసంతి లక్ష్మి చేసే ముందు కలిసాను. ఆ! ఏమన్నారు? అప్పుడు ఆయన కాశీ అనే తమిళ సినిమా చేశాడు, సేమ్ అవును. శ్రీనివాసంతి అవును. లక్ష్మి. అవును. హ్మ్. అప్పుడు కలిసాం, అప్పుడు మాట్లాడు. చెప్పారా ఇలాగ 9 నెలల సినిమాకి నేనే నేను చెప్పినట్టు గుర్తు, బట్ అంత క్లియర్గా ఇది లేదు. ఆర్‌పి పట్నాయక్‌కి చాలా లగ్జరీగా మ్యూజిక్ జేయడానికి గాని, రెమ్యునరేషన్ పరంగా గాని, ఒక లగ్జరీ ఇచ్చిన మొట్టమొదటి మూవీ అంటే ఏం జెప్తారు? నేను ఇప్పటివరకు లగ్జరీ అనే పదాన్ని ఎప్పుడూ యూటిలైజ్ చేయలేదు. హ్మ్.
ఫ్రాంక్‌గా ప్రొడ్యూసర్ వైపు ఎక్కువగా ఆలోచించే వ్యక్తుల్లో నేను ఒకడిని. నేను గూడా ఈ క్వెషన్ అడగడానికి కారణం అదే. కెరీర్ మొత్తం జూసుకుంటే స్ట్రగుల్ అంటే మీ స్ట్రగుల్ అని గాదు. సినిమా ఎక్కడ స్ట్రగుల్ ఉంటే అక్కడ 'ఆర్‌పీ పట్నాయక్' ఉన్నాడు. సో, అందుకని అడిగాను. అంటే ఫ్రాంక్‌గా ప్రొడ్యూసర్స్ ఆహ్, బావుంటేనే సినిమా బావుంటదని నమ్మే మనిషిని నేను. హ్మ్. డైరెక్టర్ క్రియేటివ్‌గా ఆయన ఏం కావాలనుకుంటున్నాడో అది ఇస్తూనే, ప్రొడ్యూసర్ అనేవాడికి మన వల్ల ఎలాంటి ఇది జరగకూడదు, తప్పు జరగకూడదు అనే ఇది కూడా నేను ఎక్కువ ఆలోచిస్తా. ఇప్పటికి కూడా ప్రొడ్యూసర్ గురించి డెఫినెట్‌గా ఆలోచించకుండా నేను ఏ సినిమా చేయను. సరే. సో, సినిమాల విషయాన్ని కాస్త పక్కన పెడితే 'ఆర్‌పీ పట్నాయక్' లైఫ్‌లో ఏం జరిగింది? సడెన్‌గా డివోషనల్ వైపు చాలా ఎక్కువ వెళ్ళిపోయారు. మహాభారతాన్ని నేటి యువతకి పరిచయం చేయాలని చెప్పి ఒక పెద్ద ప్రయత్నం చేశారు. అండ్ మీరు మాట్లాడే విధానం గాని, దైవ చింతన ఎక్కువ కనిపిస్తుంది. పట్నాయక్ లైఫ్‌లో, 'ఆర్‌పీ' లైఫ్‌లో సడెన్‌గా ఏమన్నా జరిగిందా? అదేం లేదు, అదేం లేదు. చిన్నప్పటి నుంచి నేను బాగా ఇన్‌క్లైన్ టు గాడ్. హ్మ్. మా అమ్మ పూజలు చేస్తే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి పువ్వులు ఏరుకునొచ్చి పూజకి అప్పచెప్పడం, పూజకి అందించడం. అలాగే మా కార్తీక మాసం వస్తే సూర్యోదయంకి ముందే స్నానాలు చేసేయడం, తీర్థయాత్రలకు వెళ్ళడం. మా నాన్నగారు తీర్థయాత్రలకు వెళ్తే ఆయనతో పాటు వెళ్ళడం, కంపల్సరీ గుడులకు వెళ్ళడం. ఇవన్నీ చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది. మా కల్చర్ అది. హ్మ్. అది ఎక్కడో జనరేషన్స్ మిస్ అయిపోతున్నాయి ఇవన్నీను అనే ఫీలింగ్ అనమాట. ఇప్పుడు సనాతన ధర్మం గురించి ఎవరిని అడిగినా దానికి కరెక్ట్ ఆన్సర్ లేదు ఎవరి దగ్గర. సార్. ఎందుకంటే మిగతా రిలీజియన్స్ అన్నీ కూడా ఒక బుక్‌తో సరిపెట్టిస్తారు. కానీ సనాతన ధర్మం ఒక లైబ్రరీ. సార్. ఇంత పెద్ద లైబ్రరీ ఎవరు కూడా వాళ్ళ లైఫ్ టైంలో తెలుసుకోలేరు. అందుకు మన వాళ్ళు ఏం చేశారంటే మన లైఫ్ స్టైల్‌లోనే ఆ లైబ్రరీని పెట్టేశారు. హ్మ్. మన లైఫ్ స్టైలే ఆ లైబ్రరీ. పోతే ఆ లైఫ్ స్టైల్ కూడా మిస్ అయిపోతున్నాం మనం. సార్. అందుకు మెల్లగా సనాతన ధర్మాన్ని త్రూ అవర్ టెక్స్ట్ అంటే మన ఇంతకుముందు ఏవైతే ఉన్నాయో మెయిన్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవైతే చెప్దాము అనే ఉద్దేశంతో భగవద్గీత స్టార్ట్ చేశాను. అంటే భగవద్గీత ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ ఎంటైర్ సనాతన ధర్మం అనమాట. సార్. మామూలుగా భగవద్గీత చదవాలి అంటే చాలామంది ఒక 6 నెలలు పడుతుందా, 1 ఇయర్ పడుతుందా, అర్థమవుతుందా లేదా ఇలాంటి భయంతో ఉంటారు. అందుకు చాలామంది ఫస్ట్ పేజీ చదివిన తర్వాత ఆపేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కరెక్ట్ సార్. అందుకు మనం రీచ్ అవ్వలేకపోతున్నాం. మన సనాతనం జనరేషన్స్కి రీచ్ అవ్వట్లేదు అనే ఒక భయంతో చేశాను నేను. హ్మ్. అయితే నేను చేశాననే కన్నా భగవంతుడు ఎవరో ఒకరిని సెలెక్ట్ చేయాలి, నన్ను సెలెక్ట్ చేశాడు, నా త్రూగా చేయిస్తున్నాడు అనుకున్నాను. అయితే ఏంటంటే ఇక్కడ సనాతనం గొప్పతనం మీకు భగవద్గీత 6 నెలలు పడుతుందా, 1 ఇయర్ పడుతుందా కాదు. భగవద్గీత మొత్తం మీకు అర్థం చేసుకోవడానికి 2 గంటల 47 నిమిషాలు చాలు. మొత్తం 700 శ్లోకాలు, 18 అధ్యాయాలు కలిపి హ్మ్. 2 గంటల 47 నిమిషాల్లో భగవద్గీతకు సంబంధించిన మొత్తం ఎసెన్స్ మీకు అర్థమైపోతుంది. ఎసెన్స్ కాదు, అంతే వాళ్ళు మాట్లాడుకుంది. ఓకే. అంతకుమించి వాళ్ళు ఏం మాట్లాడలే. ఆ 700 శ్లోకాలు యాజ్ ఇట్ ఈజ్ అక్కడ కృష్ణార్జునుల సంవాదం ఏదైతే ఉందో అదంతా పెట్టేశాం. హ్మ్. ఇప్పుడు ఒక సినిమా చూసే లెంత్లో భగవద్గీత అర్థమైపోతుంది అనే దానికన్నా కావాల్సింది ఏమని చెప్పండి. కరెక్ట్. అలాగా ఐ వాంటెడ్ టు సింప్లిఫై థింగ్స్. ప్రతిది కూడా సింప్లిఫైడ్గా చెప్పాలి సనాతనం గురించి అనే ఉద్దేశం అనమాట. భగవద్గీత గురించి ప్రవచనాలు చెప్పండి చెప్పను నేను, చెప్పలేను కూడా. అంటే నేను అంత జ్ఞాని కాదు. నాకు ఎలాగైతే సంగీతం రాదో అలాగే నాకు సంస్కృతం కూడా రాదు. సార్. అందుకు రాని సంస్కృతాన్ని వచ్చినట్టు నేను చూపించుకుని నాకు నేను ఏదో మేధావి అనిపించుకోవాలనే ఉద్దేశం నాకు లేదు. కానీ ధర్మం తెలియడం కోసం భాష తెలియాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. దీనికి ఎవరు సహాయం తీసుకున్నారు? ఇది స్వామి ముకుందానంద అని ఓకే. వాళ్ళది ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో నేను చాలా రీసెర్చ్ చేశా. హ్మ్. తెలుగులో మంచి భగవద్గీత దొరికితే లాస్ట్కి గూగుల్ ట్రాన్స్లేషన్లో ట్రాన్స్లేట్ చేసి కూడా చూశాను. నాకు నచ్చట్లేదు. ఎలా చేసినా నాకు నచ్చట్లేదు. లాస్ట్కి నేను ఈ స్వామి ముకుందానంద వెబ్సైట్లో చూస్తే ఆ తెలుగు ట్రాన్స్లేషన్ నాకు బాగా నచ్చింది. అది దివాకర్ గారు అని ఆయన ఇక్కడే ఉంటారు, ఆయన రాశారన్నమాట. అది నాకు బాగా నచ్చింది. నచ్చి అది నేను చేశాను. సార్.